మాట్లాడుతున్న చోట 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేద్దామంటే ధర్నా చేస్తారని నేను ఒక సీఎం ఒక కామెంట్ చేసి మీరు వినే ఉంటారు. సో ఏంటి పరిస్థితి? ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి సంబంధించి ఏం చెప్తారు? ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి సంబంధిత ఒక టీచరు అంతమందికి అన్ని తరగతులు చెప్పడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అట్లా టీచర్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థ కరెక్ట్ లేదు, చెప్పట్లేదు అని చెప్పేసి మళ్ళీ నిందించడం టీచర్లనే. సో కాబట్టి సఫిషియెంట్ గా టీచర్ని ఇచ్చేసి విద్యా బోధన ఎలా ఉందని పరీక్షిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సార్. ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలు కాదు, విద్యార్థుల సమస్యల మీద మీరు నాతో కొట్లాడండి అని చెప్తా ఉన్నారు సీఎం. ఏం చెప్తారు? విద్యార్థులకు కూడా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే వాళ్ళ శానిటేషన్ కానీ, తర్వాత సఫిషియెంట్ టీచర్స్ లేకపోవడం కానీ, తర్వాత వాళ్ళకి కొన్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పోల్చుకుంటే మన పాఠశాల పిల్లలు కొన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు సార్. కొన్ని సౌకర్యాలు లేకుండా వాటిని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట అండి. సో ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రధానంగా? మాకు చాలా ఉన్నాయండి. మాకు ముఖ్యంగా మేమైతే ఇప్పుడు 2003 డిఎస్సి అని నాది, అంటే నా కోసం అని కాదు, పిఆర్సీ కావాలి అని 2003 డిఎస్సి వాళ్ళకి న్యాయంగా రావాలి సార్. అది అవునండి, వాళ్ళకి ఇవ్వాల్సింది ఉండే. ఇంకా వాళ్ళకి సిపిఎస్ నుంచి జిపిఎస్సి వాళ్ళని ఇవ్వకపోవడం అని ఒకటి బాధాకరం సార్. తర్వాత ఇంకా పిఆర్సీ ఇవ్వకపోవడం, కొన్ని సమస్యల కోసం మేము ప్రయత్నం చేస్తాం, ఫైట్ చేయడానికి వచ్చాం సార్. ఏంటి సార్, ఎందుకు ఇక్కడ టీచర్లు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, తరగతి గదిలో ఉండాల్సిన టీచర్లు రోడ్డు ఎందుకు ఎక్కారు? అంటే ఈరోజు ప్రధానంగా ఉపాధ్యాయ రంగం చాలా ప్రధాన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రధానంగా సిపిఎస్ సమస్య. అంటే ఒక ఉద్యోగి ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. అదే రాజకీయ నాయకులు ఒక 5 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ ఉంది. కానీ ఒక ఉద్యోగి 30 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఎటువంటి పెన్షన్ లేదు. కాబట్టి ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టో లోపల సిపిఎస్ రద్దు అంశాన్ని ప్రధానంగా చేర్చింది. కాబట్టి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. మరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదు. కాబట్టి మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు పిఆర్సీ కూడా 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీని ఇప్పటి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. వాటితో పాటు ప్రధానంగా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. డిఏలను కూడా అడిగే పరిస్థితి కూడా రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి సమస్యలన్నిటి కూడా పరిష్కరించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సిద్దిపేట నుంచి ఈరోజు తపస్ చేపట్టిన మహాధర్నాలో భాగంగా రావడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట మనకు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ పెండింగ్ డిఏలు దేశంలో ఎక్కడా లేని విధంగా 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా మండలంలో అయితే దుల్మిట దాదాపు 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏ లిస్టులో కూడా ఇంతకుముందు 6% కమిషన్ అది అని చెప్పి అది పెండింగ్ డిఏలు క్లియర్ చేయడం జరిగింది. మా దగ్గర మాత్రం ఇంతవరకు అసలు పెండింగ్ డిఏలు, అదేవిధంగా పిఆర్సీ, తర్వాత సిపిఎస్ అనేది మెయిన్ ఏంటంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తా అని చెప్పి 6 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన 6 నెలల్లో మీకు తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇంతవరకు అమలు చేయడం అది మాకు చాలా ఘోరం అనిపిస్తుంది. టీచర్లు పాఠాలు చెప్పాల్సిన మేము రోడ్డు మీద రావాల్సి వస్తుంది అని అంటే కారణం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగా రావడం జరిగింది సార్. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం, తపస్పక్షాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ నెరవేరుస్తారని. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నేను ఎందుకు రిజైన్ చేయాలి, ఒక ప్రత్యేక మంత్రిని ఎందుకు పెట్టాలి, నేను విద్యకు ఇంత కోసం చేస్తా ఉన్నా అని సీఎం చెప్తా ఉన్నారు పదే పదే. ఏం చెప్తారు? విద్యాశాఖ మంత్రిగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుంది. విద్యాశాఖ మంత్రిగా వేరే వాళ్ళకి ఇస్తేనే కొంచెం న్యాయం జరుగుతుంది. ఇప్పుడు స్కూళ్ళని మూసివేస్తా అని చెప్పి చేస్తా ఉన్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఊరికొక స్కూల్ ఉండాల్సిందే. అది ఒకవేళ దీన్ని ఏమంటారు మండలానికి ఒక స్కూల్ అని చెప్పి ఒకటి తీసుకొస్తా అని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు సార్. టీచర్ల సంఖ్యను చూస్తూ ఉన్నాడు, రేషనైజేషన్ చేస్తూ ఉన్నాడు. అదంతా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను నెరవేర్చే వరకు మా యొక్క పోరాటం ఏదైనా సాగుతుందని డిమాండ్ చేస్తున్నాం. జై తపస్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మంచిర్యాల జిల్లా నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు. మన జిల్లా స్థాయిలో ధర్నా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి మహాధర్నాకు మంచిర్యాల జిల్లా నుంచి సుమారుగా 50 మంది కార్యకర్తలు రావడం జరిగింది. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు క్లాస్ రూమ్లో ఇలా పాఠాలు చెప్పాల్సి ఉండే బడికి సెలవు పెట్టి రోడ్డు మీదకి మహాధర్నా కోసం ఎందుకు వచ్చి?
రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే తన మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ హామీలను నెరవేర్చమని అడగడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినాక 6 నెలల లోపల పిఆర్సీని ఇస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల డిఏలను మంజూరు చేస్తామని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను 6 నెలల్లో పూర్తి చేస్తామని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలలు అయినప్పటికీ పూర్తి కానందున ఈరోజు మేము పాఠశాలను వదిలి ఈరోజు రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి ఈ పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని మేము తెలియజేస్తున్నాం. ఏం చేస్తారు ఈ మహాధరణ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇది మరింత ఉధృతం అవుతుంది. ఇంకా క్రింది స్థాయి నుంచి మళ్ళీ ప్రభుత్వం కార్యాలయాల ముట్టడి వరకు, అసెంబ్లీ ముట్టడి వరకు కూడా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా నుంచి తపస్ నిర్వహించ తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా కూడా చివరికి 100 రోజుల్లో పూర్తి చేస్తామని రీసెంట్గా చెప్పడం జరిగింది. ఆ 100 రోజులు కూడా పూర్తి చేశారు. 100 రోజులు అయినాక కూడా ఏ విధమైన హామీని వారు నెరవేర్చకపోవడం వల్ల ఉపాధ్యాయులు మొత్తం కూడా నిరాశకు గురైంది. సో దానిలో భాగంగానే ఈ పోరాటం తీసుకోవడం జరిగింది. పోరాటంలో భాగంగా జిల్లా స్థాయిలో ధర్నా చేయడం జరిగింది. జూలై 14న, ఈరోజు ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఎంతో వేదనకు గురి అవుతున్నారు. అదే సిపిఎస్ మొత్తం తీసేస్తా అన్నటువంటి గవర్నమెంట్ 2003 డిఎస్సి వాళ్ళకే సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇవ్వకుండా వాళ్ళపైన ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగిందంటే మిగతా వాళ్లకు ఓపీఎస్ ఇస్తారనడానికి ఏ విధంగా నమ్మకం లేదు ఈ ప్రభుత్వం పైన. కావున చివరికి పోరాటమే మాకు అంతిమ లక్ష్యంగా మేము పోరాటం తీసుకున్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వము దిగివచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పూర్తి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుకుంటున్నాం. శాఖ పిలుపు మేరకు నాగర్కర్నూలు జిల్లా శాఖ పక్షాన 150 మంది ఉపాధ్యాయులతో రావడం జరిగింది. ఈ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలాలలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో అత్యధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమం కూడా జూలై 14 రోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనేక సమస్యలు, ఈరోజు ముఖ్యంగా పిఆర్సి, డిఏలు, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, అనేక సమస్యలతో సిపిఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మేము వచ్చేది ఒకటే 100 రోజుల లోపల సిపిఎస్ను రద్దు చేస్తామని ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. మేము అడిగినటువంటి విషయాన్ని మధ్యాహ్న భోజనానికి కూడా బ్రేక్ఫాస్ట్ భోజనం అని అది మంత్రివర్గంలో చర్చించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది మాకు కావాల్సిన మధ్యాహ్న భోజనము నాణ్యత పెరగాలంటే మెన్యూ పెరగాలి, కానీ ఉపాధ్యాయులు తింటే క్వాలిటీ పెరగదు. ఆ రకంగా కాకుండా ఇది పబ్లిక్ లోపల ఒక చులకన భావంగా తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా మాకు మధ్యాహ్న భోజనం తినాలనేటువంటిది బ్రేక్ఫాస్ట్ ఎక్కడో కొన్ని వాళ్ళు చేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్త మొత్తంలో బ్రేక్ఫాస్ట్ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. వాటికి జీవోలు విడుదల చేయడం జరిగింది. కానీ చాలా మటుకు ఎక్కడ కూడా అది కూడా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందడం లేదు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లులు కూడా నెలకు 2000 1000 వేస్తున్నాం అంటున్నారు, 1000 కోట్లు వేస్తున్నాం అంటున్నారు. కానీ అవి ఎక్కడా కూడా అందుతున్నట్టుగా కనిపించలేదు. ఒక రిటైర్మెంట్ అయినటువంటి వారికి కొంత విడుదల వారిగా రావడం జరుగుతుంది. మా జీపీఎఫ్ పార్టీ పైన ఉన్నటువంటి 1.5-2 సంవత్సరాలలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాకపోవడము. కాబట్టి పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం, అంటే మేము సీఎం ఒకటి చెప్తా ఉన్నారు, మీరు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల సమస్యల మీద నాతో కొట్లాడని, మీ సమస్యలు నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటా అని చెప్తా ఉన్నాడు. అని మా సమస్యలు చూసుకున్నట్టంటే 3 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయిన తర్వాత కూడా మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు, డిఏలు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలు రావాల్సింది. 6 డిఏలు పెండింగ్ అయినవి. పిఆర్సీ 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఈ కాల వ్యవధి కూడా అయిపోతుంది. మా సమస్యలు చూసేటటువంటి ఇన్ని పెండింగ్ ఎందుకు అవుతుంది? మీ విద్యార్థులం మేమైనా కూడా చూసి, కానీ ప్రభుత్వ అధినేతగా విద్యార్థులను చూడాల్సిందే, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏదో పబ్లిక్లో మమ్మల్ని చులకన చేసే విధంగా మీరు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ నిర్వహిస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఎక్కడో కొద్దిగా మోడల్గా చెప్తూ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ అని చెప్తున్నారు. ఎక్కడో 6 ఒక్క స్కూల్ కేటాయించి 15 కోట్లు కేటాయించి నిర్మించినటువంటి, అంటే అంతటా ఆ రకమైన ఫెసిలిటీస్ లేనప్పుడు విద్యార్థులు కూడా రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి అనేక మౌలిక వసతులు కూడా అన్ని పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో మోడల్ చెప్పుకోవడానికి ఒక స్కూల్ను చూపి అది పబ్లిక్ లోపల
ఇంత స్ట్రెంత్ తీసుకొస్తాం అనేది కాదు. ప్రతి స్కూల్లో కూడా భౌతికమైనటువంటి వనరులను కల్పించాల్సినటువంటి అవసరం. ఎన్నో స్కూల్లో ఈరోజు కూలిపోయేటువంటి స్థితిలో కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా ఎక్కడో చేసినటువంటి వాటిని అద్భుతంగా చెప్పడం కాదు. ప్రతిదీ కూడా విద్యార్థుల కొరకే, మేము పనిచేస్తున్న విద్యార్థులకే ప్రభుత్వం కూడా ఆ పాలసీలో చేయని మేము విద్యార్థులకు చేస్తుంటే వద్దని అంటలేం. నాణ్యత ఎండిఎం పెరగాలంటే నాణ్యత పెరగాలంటే మెన్యూ పెరగాలి, కానీ టీచర్లు తింటే పెరుగుతుందా? కాబట్టి దయచేసి మామూలను మీరు ఏదైతే ప్రభుత్వం అని చెప్తున్నారో, ప్రజాప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మా యొక్క సమస్యలను నెరవేర్చి మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రభుత్వ అధినేతగా ఉందని మా తెలంగాణ శాఖ పక్షాన, నార్కన్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మా సమస్యలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు హెల్త్ కార్డులు తీసుకొచ్చి 2 నెలల ప్రీమియం కూడా కట్టడం జరిగింది. మూడోది, దానికి ఒక విధి విధానాలు లేకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సరైనటువంటి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మనకు ఎటువంటి అంటే ఒప్పుకోలేనటువంటి మేనేజ్మెంట్లు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కూడా మీరు లిస్టులో పెట్టడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి మాతో ఎటువంటి సంప్రదింపు లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అధికారికంగా మీరు ఏవైతే ఉన్నావో అఫీషియల్ వాళ్ళతో సంప్రదించి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. హెల్త్ కార్డులో ఈరోజు బేసిక్ పేలు కట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఒక విధి విధానాలు కూడా తీసుకురావాల్సినట్టు. ప్రతి ఒక్క ఉద్యోగి నుంచి డిఫరెంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్లో ఏమైనా తేడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రూమ్ల విషయంలో వాళ్ళకు ఎక్కువ ప్రీమియం కడుతున్నట్టు ఒక రకమైన రూమ్, అది కాదు ఒక ఉద్యోగి ఇవ్వాల్సినటువంటి మీరు అద్భుతంగా చనిపోయిన తర్వాత ఇచ్చే ఒక ఇన్సూరెన్స్ అనేది కావాల్సి కాదు, బతుకున్నప్పుడు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కావాలని అడుగుతున్నాం. ఏదైనా ఒక అన్లిమిటెడ్ ఉండేటట్టు మళ్ళీ దీంట్లో ఒక కమిటేసి అప్రూవల్ పొందాలి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి హాస్పిటల్లో నగదు అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ మీరు ఇంట్లో విధి విధానాలు రూపొందించి మళ్ళీ ఏదో ఎమర్జెన్సీ ఉన్నటువంటి దానికి అప్రూవల్ పొందాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఎక్కడైతే మీరు నగదు అయితే వైద్యం అందించాలనుకుంటున్నారో అన్ని హాస్పిటల్ చేసి కార్పొరేట్లో ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్లో తీసుకుంటున్నటువంటి ఫెసిలిటీస్ ఏవి ఉండవో ఆ రకంగా ఈరోజు మీరు ఈ రకంగా చేస్తే మళ్ళీ మాకు నా 1.5 బేసిక్ పే మీరు ఇచ్చే 1.5 బేసిక్తోన మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా ఇది ఒక ఆప్షన్లో ఉంటే బాగుంటుంది. కానీ కండిషన్గా లేకుండా మా యొక్క జీతంలోకి వెళ్ళి మీరు మాకు బిల్లింగ్ లేకుండానే మా జీతంలోకి వెళ్ళి ఈఎంఐ ఈ యొక్క ఈహెచ్ఎస్కి సంబంధించినటువంటి బేసిక్ పే కట్ చేయడం కూడా ఇది కూడా ఆప్షనల్గా ఉండాలని మా సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నార్కన్ జిల్లా శాఖ పక్షాన పెద్ద సంఖ్యలో తరలివచ్చినాం. ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని కూడా మీరు ఎన్నో సభల్లో కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు వచ్చినాక 3 సంవత్సరాల కాలం వచ్చినా కూడా సిపిఎస్ను మీరు ఓపీఎస్గా మారుస్తామని చెప్పి ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోకపోవడం దారుణంగా ఉంది. ఇది మా సంఘపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ఒత్తిడి తీసుకొస్తున్నాం సార్. 317లో కూడా కొంతమందికి వెసులుబాటు జరిగినప్పటికీ కూడా ఇంకా ఆ సమస్య కూడా అట్లే ఉంది. దాన్ని 190 జీవో తీసుకొచ్చి అందరిని కూడా ఆ బాధితులను కూడా అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేజీబీవీల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఒక 29 రోజులు సమ్మె ధర్నా చేస్తే వాళ్ళకి జీతాలు ఆ 29 రోజుల జీతం కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఖచ్చితంగా కేజీబీలు కానీ గురుకులాలు కానీ మోడల్ స్కూల్ కానీ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపును పెద్ద సంఖ్యలో అనేక జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికే ఒక నిర్మాణాత్మకంగా మేము చేస్తున్నాం. కాబట్టి దీనికి స్పందించి చేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రభుత్వ అధినేతగా ఉందని డిమాండ్ చేస్తున్నాం.